సువార్త ప్రకటించని ఎడల నాకు 118వ కీర్తన 8 వాక్యాన్ని చదువుకుందాం. 118వ కీర్తన 8 వాక్యాన్ని చదువుకుందాం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట చేరి వచ్చిన మీరు అందరూ కూడా ఈ వాక్యము మీద దృష్టి నిలిపితే మీకు అర్థమవుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషులను నమ్ముట కంటే మనిషి సహజంగా నాకు పరిచయం ఉన్న వ్యక్తుల గురించి నేను మీకు చెప్తాను. మనిషి చాలా మంచివాడు, ఆ సహోదరి చాలా మంచిది, ఆ సహోదరుడు చాలా మంచివాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎవరైనా హాని కలగ చేయాలంటే నీ విరోధులు నీకు హాని చేయలేరు. ఎవరు చేయలేరు? నీ విరోధులు నీకు హాని చేయలేరు. నీతో ఉన్నవారే నీ జీవితంలో నీకు హాని చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరో బయట వ్యక్తి నీకు హాని తలపెట్టలేడు, కానీ నీవు నమ్మిన వ్యక్తే నీకు హాని చేయగలడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషిని నమ్మకపోతే మనం బ్రతకలేం. ఈరోజు నమ్మకము అనేది ఎంత అంటే అంతవరకు మాత్రమే తప్ప, ఇక అదే నమ్మకము అనుకుంటే తప్పనిసరిగా నీవు కాలు జారే స్థలములో, పతనవస్థలో నీ జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతానికి మన విశ్వాసులు నన్ను తీసుకుని వెళ్ళారు. కొత్త ప్రాంతం. ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్తే ఒక తల్లి భోజనం పెడతా ఉంది. భోజనం చేస్తూ, అమ్మా మీరు ఏం చేస్తారు తల్లి అని అడిగారు. నేను చేపల వ్యాపారం చేస్తాను పాస్టర్ గారు, మొదటి నుంచి అదే వ్యాపారము అని చెప్పి. ఆమె చిన్నగా చేపల వ్యాపారం ప్రారంభించి అలాగా చేపలు, రొయ్యలు, సరుకులు పంపుతూ వాళ్ళు కొంతకాలానికి డబ్బులు పంపుతూ ఉన్నారు. ఇక ఆమె ఆ ప్రాంతాలలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఉంది. ఒక ఉన్నతమైన స్థితిమంతురాలుగా ఆ వ్యాపారంలో పేరు పొందేసింది. ఒక రోజు 23 లక్షల రూపాయలు ఖరీదు చేసి రొయ్యలు పంపించింది. అది తీసుకున్న వ్యక్తి ఇంకా మరలా ఎప్పుడు కూడా ఈమెకు ఫోను కానీ మనిషి కానీ అందుబాటులోకి ఇప్పుడు వరకు రాలేదు. ఆమె కొన్ని 2 స్థలాలు వెంటనే అమ్మేసింది. నిలువున నివాసం చేసే ఇల్లు అమ్మవలసి వచ్చింది. మరలా ఒక 10 కిలోలు చేపలు కొనుక్కొని
ఇక మిగిలిన అప్పుల వాళ్ళకి ఇక నా దగ్గర ఏం లేదు, ఈ చేపలు అమ్మితే నా బిడ్డలు ఇప్పుడు బ్రతకాలి అన్న స్థితిలోనికి ఆమె వచ్చేసింది. ఏంటి తల్లి ఈ స్థితి నీకు? సంపాదించినట్లు సంపాదించానయ్యా, కానీ నా సంపాదనతో పాటు మా అత్తమామలు సంపాదించినవి కూడా అమ్మి కట్టవలసి వచ్చింది. నేను సంపాదించవలసినవే కాక మా అత్తమామలు సంపాదించి ఇచ్చిన స్థలాలు కూడా అమ్మవలసి వచ్చింది. కారణం ఏంటంటే ఏడుస్తా చెప్పింది, నేను మనిషిని నమ్మాను. ఎవరు నమ్మాను? మనిషిని నమ్మాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతో నాతో మనతో ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథము చెప్తున్న మాట, మనుష్యుడిని నువ్వు నమ్మితే, మనుషులను నువ్వు నమ్మితే నీ స్థితి ఏమవుతుందో, నీ గతి ఏమవుతుందో. ఒక యవన బిడ్డ మోయలేక మోస్తున్నాడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా తినుబండారాలు తెస్తున్నారంటే మనల్ని ప్రేమించి మన పిల్లల్ని ప్రేమించే కదండి. ఎంత సంతోషంతో వాళ్ళు వస్తారు. ఎవరింటికైనా మనం తినుబండారాలు తీసుకెళ్తామంటే ఎలా తీసుకెళ్తాం? వాళ్ళని ప్రేమించితే కదా, వాళ్ళ మీద ఒక ప్రేమ మనకు ఉంటే కదా, వాళ్ళు పెట్టి తీసుకుని వాళ్ళు తింటూ ఉంటే ఎంత సంతోషము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అన్నదమ్ముల పరిస్థితులు ఎలా ఉంది అంటే, ఎవరు తింటుంటే వాళ్ళ దగ్గర లాక్కుందామన్న స్థాయిలో ఈరోజు అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్కచెల్లెళ్ళ ప్రేమ ఉంది, తోటివారి ప్రేమ ఉంది. కానీ యేసేపు మోస్తూ వెతుకుతూ వెళుతున్నాడు. మా అన్నలు అరణ్యములో ఉన్నారు. వారు అరణ్యములో వంట చేసుకుని సరిగ్గా స్టవ్ లేక, సరిగ్గా పొయ్యి లేక, సరిగ్గా దినుసు లేక నోరు సైసచ్చి పడిపోయింది. ఏం పడిపోయింది? ఎప్పుడు అదే చారు, ఇప్పుడు అదే కూర తిని ఏమైపోయింది నోరు? అయితే వాళ్ళు రుచిగా తినటానికి ఈ పిండి వంటలు ఉపయోగపడతాయి అని ఆ పిండి వంటలు కావిడి పెట్టుకుని మోస్తూ వెతుకుతూ అన్నల దగ్గరికి వెళ్ళాడు. యేసేపు అంటున్నాడు, మా అన్నలు చెప్పాలి. యేసేపు ఏమంటున్నాడు? బైబిల్ అంటుంది వాళ్ళు మనుషులు. అమ్మ, యేసేపు ఏమంటున్నాడు? వారు చెప్పండి గట్టిగా. బైబిల్ అంటుంది వారు మనుషులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయాడు. తిరిగి ఎట్లయితేనే చేరుకున్నాడు. ఇతడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మనలో ఆకలి తీర్చుకొని ఈ రుచికరమైన పదార్థాలు తిని మా అన్నలు నన్ను మెచ్చుకుంటారు అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రుచికరమైన పదార్థాలు తిని దేవునికి స్తోత్రం. కొందరు అంటారే, పెట్టాను నా సొమ్ము తిని ఏం చేశారు? అక్కడికి నాకే గొయ్యతవారు, నన్నే కాటేశారు అన్నట్లు ఈ యేసేపుని వాళ్ళు కొట్టగలిగినంతసేపు కొట్టి గుంటలో పడేసి, ఆ గుంటలో కూడా చావనివ్వకోకుండా తీసి వాళ్ళు ఒక సంతలో ఒక పశువుని అమ్మినట్లు యేసేపుని అమ్మేశారు. బైబిల్ ఈ రాత్రి మరలా చెప్తుంది, వారెవరు?
వాళ్ళెవరు? మనుష్యులు. ఈరోజు నేను మనుషుల మధ్యలో ఉన్నా. ఏ మధ్యలో ఉన్నానమ్మా? మనుషుల మధ్యలో ఉన్నా. నేను ప్రియ దేవుని బిడ్డలేరా, వాక్యము ఎంత అనుభవములోనికి నేను వెళ్ళకముందు ఒక సామాన్యమైన క్రైస్తవునిగా ఉన్నప్పుడు ఎవరైనా నాకు ప్రేమగా మాట్లాడి ఏదైనా నన్ను ప్రేమగా చూసుకుంటే నాకు కొండంత పండగగా ఉండేది. కొండంత పండగగా ఉండేది. అయ్యో, నన్ను ప్రేమించే వాళ్ళు వీళ్ళు, నన్ను పోషించే వాళ్ళు వీళ్ళు, అయ్యా ఎంతకంటే మంచి వాళ్ళు ఎక్కడ లేరేమో అన్నట్లు నా ప్రవర్తన ఉండేది. తర్వాత నేను ఈ వాక్య సత్యములోనికి వచ్చిన తర్వాత ఆ ప్రియ దేవుని బిడ్డలరా, అవన్నీ ఆ సంభవాలన్నీ నేను పోల్చి చూసుకుంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నట్లు ప్రేమించారు. కానీ ప్రియ దేవుని బిడ్డలరా, నా దగ్గర వాళ్ళు చాలా లబ్ధి పొంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అందుకని ప్రేమించారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, మనము మనుషుల మధ్యలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎవరి మధ్యలో ఉన్నాం? మనుషుల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడమ్మా? ఎవరిని? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు కూడా ఎలా ఉన్నారంటే, యేసయ్యా నీవు చాలా గొప్ప దేవుడవయ్యా, నిన్ను మేము వెంబడిస్తామయ్యా అంటున్నారు. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో అయ్యా, నా ప్రేమ ఎంత గొప్పదంటే నిన్ను ముద్దు పెట్టుకున్నంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్తారా, ఇప్పుడు శిష్యులందరికంటే యోధా ఇస్కరియోతు ప్రేమ ఎక్కువ తక్కువ? అమ్మ, ఎక్కువ తక్కువ? అంటే అందరికంటే ప్రేమ ఎక్కువ చూపించాడు, ప్రేమ ఎక్కువగా చూపించాడు. కానీ ఆ ప్రేమలో కపటముతో కూడిన ముద్దది. దేంతో ముద్దమా? కపటము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, వెంటనే ఆ వ్యక్తి ధనము చేత్తో పట్టుకున్నాడు, యేసయ్యని అమ్ముకున్నాడు. ధనానికి యేసయ్యని అమ్ముకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలరా, నీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తూ వెళ్ళాలి. ఎందుకనంటే నేను నీతో ఉంటాను అని చెప్తారు. ఎంతకాలము అంటే ఎంతకాలమైన నీతో ఉంటాను అని చెప్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినము రాగానే, ఏం రాగానే, ఏ దినం రాగానే, నేను కొందరు సుదీర్ఘాలు చూస్తూ ఉంటాను, అబ్బబ్బా అసలు భలే ఉంటారు వాళ్ళు. ఎలా ఉంటారమ్మా? అసలు ఇట్టగా అది ఏనుగులు లాగిన రాకుండా యాడ్ చేస్తారు. ఏంటి దాని పేరు? పెవికిక్క, అనబండ పెవికిక్క. అయినా మమ్మల్ని ఏరు చేయలేదు. మా బంధం ఎలాంటి బంధం అంటే, అనబాండు పెవికిక్క కంటే ఇంకా ప్రతిష్టమైన బంధం మా బంధం అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో నేను అడుగుతాను, అక్క ఫలానా వాళ్ళు ఏరి అంటే, అన్న వాళ్ళు రారంట, రాకూడదంట, వాళ్ళకంట ఏమంట, ఇంకా అవన్నీ ఆ భాషలన్నీ మీకే తెలుసు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీతో
నిలిచేది, నీతో ఉండేది యేసు మాత్రమే. అమ్మమ్మ, ఎవరు మాత్రమే? చెప్పాలి ఎవరు మాత్రమే? యేసు మాత్రమే. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే తరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా. రాజులను మీన ఫలితం లేదురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ సహాయము, ఈ సహాయము, ఈ సహాయము, ఆ సహాయము కొరకు మనము చూస్తూ ఉంటాం. కానీ మనము ఊహించిన వారు కానీ, మనం ఆశించిన వారు కానీ, మనము కోరుకున్న వారు కానీ ఆ సమయానికి వచ్చే సహాయము చేయలేరు. కానీ యెహోవా నీకు సహాయము చేయగలడు. ఏం చేయగలడమ్మా? సహాయము చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో మనిషి ఎవరైండొచ్చు? మనుష్యుడే. చెప్పాలి ఎవరమ్మా? మనుష్యుడే. ఎవరో ఎవరైండొచ్చు? ఆ వ్యక్తి ఎవరు? చెప్పండి. ఆ వ్యక్తి ఎవరు? మనుష్యుడే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి సాయం నువ్వు కోరితే నీ బ్రతుకు ఇప్పుడు అంతే. కానీ యెహోవాని నువ్వు ఆశ్రయిస్తే, ఎవరు ఆశ్రయిస్తే? అక్కడ రాయబడి ఉంది, ఎంతో చెప్పాలి ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య ప్రారంభ దినాల్లో దైవ సేవకులు యేసన్న గారు వచ్చారు. వచ్చి ఒక చిన్న రూములో మేము ఉన్నాం. ఆ రూములోనికి వెళ్ళాడు. ఆ రూమ్ అంతా ఆయన స్కాన్ చేసాడు, చూశాడు. గ్యాస్ లేదు, పప్పులు లేవు, ఉప్పులు లేవు, కూరగాయలు లేవు, ఏమీ అక్కడేమి కనిపించలేదు. ఆ ఆర్థిక పరిస్థితి ఆయన అర్థం చేసుకుని, నా చేతిలో పెట్టుకోకుండా
దైవ సేవకురాలని దగ్గరికి పిలిచి దైవ సేవకురాల చేతిలో పెట్టాడు, సరుకులు కొనుక్కో అని 2000 రూపాయలు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, కొండంత బలం. ఎంతమ్మా? ఇంకా ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే నేరుగా ఎవరికి చెప్పొద్దు, నా రూమ్కి రండి తీసుకునొద్దురు కానీ అని చెప్పి, ఇవ్వకపోయినా ఇచ్చినంత బలం. ప్రియ దేవుని బిడ్డలరా, దైవ సేవకురాలు గర్భవతిగా ఉంది. అదే ఎస్సన్న గారు సహోదరులు దేవ సహాయం గారి ద్వారా కౌరు పెట్టారు. వాళ్ళని వచ్చి ఒకసారి నన్ను కలవమను అని ఆయనతో చెప్పారు. మేము కలవాలని దాదాపు ఒక 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళితే అప్పటికే ఆరోగ్యము సహకరించట్లేదు, మమ్మల్ని కలవడం లేదు. ఇప్పుడు కుదరదు, తర్వాత వచ్చే వారం కొద్ది కోలుకుంటే వద్దురు కానీ ఏదన్నా ప్రాముఖ్యమైన వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు, మీరు వద్దులే అని ఆపేశారు మమ్మల్ని. ఇక వచ్చే వారం వెళ్ళొచ్చులే అనుకున్నాం. ఇంకా అలా కొన్ని రోజుల తర్వాత ఆయన మహిమలో ప్రవేశించారన్న వార్త మా చెవులతో మేము వినవలసి వచ్చింది. ఇక వినిన తర్వాత ఇంకా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా తర్వాత ఎవరైనా పలకరించేవారు ఉన్నారా? ఇక అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా అంటే ఆయన వెళ్ళిపోయి మనిషి. ఎవరమ్మా ఎవరమ్మా? గొప్ప వ్యక్తి, గొప్ప దైవజనుడు, ప్రేమించే దైవజనుడు, ఆకలితో ఉన్న వ్యక్తిని అర్థం చేసుకునే దైవజనుడు, శ్రమపడే వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు, వీళ్ళు ప్రయోజనకరమైన సేవకులని గుర్తించిన వ్యక్తే. కానీ ఆయన ఎవరు? ఆయన పరిచర్యను ముగించుకుని ఆయన సమయం అయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు? ఎవరికి ఎవరు ఈ లోకంలో, శివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, శివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. హల్లెలూయా. అందుకే దావీదు గారు ఒక ప్రాముఖ్యమైన మాట 16వ కీర్తనలో చెప్తున్నారు. సదాకాలము నా గురి నీ మీద నిలుపుచున్నాను. చెప్పండి అందరు నాతో కలిసి, సదాకాలము. చెప్పాలి. నా గురి ఎవరి మీదమ్మా? నీ మీద నిలుపుచున్నాను. ఈరోజు నీ వ్యక్తిగత అవసరాలు కావచ్చు, నీ కుటుంబ అవసరాలు కావచ్చు, నీ ఆదరణ విషయంలో కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, నీ గురి ఎవరి మీద నిలపాలమ్మా? అమ్మమ్మ ఎవరి మీద నిలపాలి అమ్మా? చెప్పాలి. లేదండి
ఇప్పుడు నిష్కలంకే ఉంది. ఇంకా మా నాన్న తెస్తాడు నాకు కొనిస్తాడు, మా నాన్న తెస్తాడు నాకు కొనిస్తాడంటే నాన్నే ప్రభు పిలిస్తే అప్పుడు ఎవరిస్తారు? అందుకని ఇప్పుడే ఎవరు వైపు చూడాలి? గురిటి నిలపాలి. అమ్మా అమ్మా దేవుని స్తుతిని ఎవరి వైపు నిలపాలి? చెప్పాలి. ఎవరి వైపు నిలపాలి? యేసయ్య వైపు నిలిపితే సిగ్గుపడనివ్వడు. ఏం చేయడం ఆయన? ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఒక పూట భోజనం కొరకైనా నేను అట్టే చూస్తాను. నా జీవితంలో ఏది అవసరమైన ఎటువైపు చూస్తాను? ఆయన వైపు చూసుకుంటే ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. తగిన కాలమందు ఈ పరిచర్యలో ఏ విధమైన అవసరము ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే నేను ఆయన వైపే చూస్తున్నా. ఎవరి వైపు చూస్తున్నానమ్మా? ఆయన వైపే చూస్తున్నాను. వాళ్ళు ఏం సహాయం చేస్తారేమో, ఇక్కడికి వెళ్ళి అడిగితే వీళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో, అక్కడికి వచ్చి అడిగితే వాళ్ళైనా సహాయం చేస్తారేమో. ఇలా చూసే అనుభవాలు లేవు. ఆయన వైపే చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూసిన వ్యక్తి సిగ్గుపడడు. ఏం పడ్డమ్మా? సిగ్గుపడడు. కొందరు చనిపోయినప్పుడు కొందరు అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఇక నువ్వు లేకపోతే ఇంకెవరు ఇక నాకు దిక్కు అంటారు. అంటే ఇక వాళ్ళు యేసయ్య మీద ఇక గురి పెట్టుకోలేదు. ఆ గురి అంతా ఎటు పెట్టుకున్నారు? ఆ మనిషి మీదే. లేదు, మనిషి అన్న వ్యక్తి కొంతవరకే నమ్మాలి మనం. దేవుడు మాత్రమే ఎంతైనా అన్లిమిటెడ్ నమ్మదగిన వాడు. మిగిలిన వాళ్ళు కొంతవరకు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మీద మనం గురి పెట్టుకున్నాం, ఆ వాక్యాన్ని చదువుతారా? 16వ కీర్తన సదాకాలము వచ్చినమ్మా 8 వచ్చినాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. యెహోవా వైపు, యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నా గురి నిలుపుచున్నాను. దేవునికి స్తోత్రం. మొదట మనం చదువుకున్న వాక్యం ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే మన సబ్జెక్టు. మరి ఇది కొనే కంటే ఇది కొంటే మేలు అని చెప్తారే. ఈ మార్గంలో వెళ్ళే కంటే ఈ మార్గంలో వెళ్ళుట మేలు అని చెప్తారే. అలాగా మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఎవరిని ఆశ్రయించడం మేలు? యెహోవాని ఆశ్రయించుట మేలు. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. కాబట్టి అయ్యా నా గురి నీ మీద నిలుపుతాను అయ్యా, ఇక నీ మీదే నేను ఆధారపడతానయ్యా, నిన్నే నేను నమ్ముకుంటాను, నిన్నే నేను నమ్ముకుంటాను, నిన్నే నేను నమ్ముకుంటాను అని ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నమ్మి నమ్మి మనుషులను పలుమార్లు నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు ఇలా
అందరూ ఏకస్వరముతో బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను? దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నిశ్చయమే నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను? అగ్నికి ఆహుతి ఆయెను. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను? అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను యేసయ్యను నమ్మిన ఎడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. యేసయ్యను నమ్మితే బహుమానము నిశ్చయమే. బహుమానము నిశ్చయమే. బహుమానము నిశ్చయమే. స్తోత్రం 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 స్తోత్రం. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నిశ్చయమే 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 నిశ్చయమే. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు 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 నాయన. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే ప్రభువా యెహోవాను ఆశ్రయించుటని మీరు మాట్లాడారు ప్రభువా. నీ స్తోత్రం. సదాకాలం నీ ప్రభువా